గైస్ టుడే మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి పర్యాయ పదాలు నేర్చుకుందాం. అలాగే లాస్ట్లో అర్థాలు కూడా నేర్చుకుందాం. పర్యాయ పదాలు ఫస్ట్ది అద్దం. అద్దం అంటే దర్పణం, ముకురం. అద్దం అంటే దర్పణం, ముకురం. అమ్మ అంటే తల్లి, జనని. అమ్మ అంటే తల్లి, జనని. ఆపేక్ష కోరిక, కాంక్ష. ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష. అవని. అవని అంటే భూమి, పుడమి. అవని భూమి, పుడమి. ఇలా అంటే భూమి, వసుధ. ఇలా భూమి, వసుధ. ఆశ్రయం భూత, ఆధారం. ఆశ్రయం భూత, ఆధారం. కత్తి కరావలం, ఖడ్గం. కత్తి కరావలం, ఖడ్గం. కనకం అంటే బంగారం, పైడి. కనకం బంగారం, పైడి. కన్ను నేత్రం, దృష్టి. కన్ను నేత్రం, దృష్టి. చేయి కరం, హస్తం. చేయి కరం, హస్తం. నిద్ర శయనం, సుప్తి. నిద్ర శయనం, సుప్తి. నెపము అంటే మిష, వంక. నెపము, మిష, వంక. పర్వతం శైలము, గిరి. పర్వతము శైలము, గిరి. పాదం అడుగు, కాలు. పాదం అడుగు, కాలు. భూషణం నగ, అలంకారం. భూషణం నగ, అలంకారం. మైత్రి స్నేహం, చెలిమి. మైత్రి స్నేహం, చెలిమి. మేను శరీరం, కాయం. మేను శరీరం, కాయం. రాజు భూపాలుడు, నరేంద్రుడు. రాజు భూపాలుడు, నరేంద్రుడు. రాత్రి నిశ, యామిని. రాత్రి నిశ, యామిని. వైరం పగ, విరోధం. వైరం పగ, విరోధం. శరము అంటే బాణం, అంబువు. శరము బాణము, అంబువు. శిశువు బిడ్డ, చంటి పాప. శిశువు బిడ్డ, చంటి పాప. సౌరి శ్రీహరి, విష్ణువు. సౌరి శ్రీహరి, విష్ణువు. సిరి సంపద, ధనం. సిరి సంపద, ధనం. సుతుడు కుమారుడు, కొడుకు. సుతుడు కుమారుడు, కొడుకు. సుతుడు కుమారుడు, కొడుకు. అలాగే మనం 8th క్లాస్ నుంచి కూడా కొన్ని పర్యాయపదాలు ఉన్నాయి. ఫస్ట్ పర్యాయపదాలు ఆకాంక్ష అంటే కోరిక, వాంఛ, ఈప్సితం. ఆకాంక్ష కోరిక, వాంఛ, ఈప్సితం. ఆశ అంటే ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. ఇల్లు ఆవాసం, గృహం, నిలయం. ఇల్లు ఆవాసం, గృహం, నిలయం. ఉన్నతి వికాసం, అభివృద్ధి. ఉన్నతి వికాసం, అభివృద్ధి. ఉపాధ్యాయుడు గురువు, చదువు చెప్పేవాడు. ఉపాధ్యాయుడు గురువు, చదువు చెప్పేవాడు. వాడలు శరీరం, మేను, దేహం. వాడలు శరీరం, మేను, దేహం. కథన రంగం యుద్ధభూమి, రణస్థలి. కథల రంగం, కథన రంగం. యుద్ధభూమి, రణస్థలి. కలిమి సంపద, ఐశ్వర్యం. కలిమి సంపద, ఐశ్వర్యం. కొండ పర్వతం, గిరి, అద్రి. కొండ పర్వతం, గిరి, అద్రి. కొడుకు అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. కొడుకు అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. కోవెల గుడి, దేవాలయం, దేవస్థానం. కోవెల గుడి, దేవాలయం, దేవస్థానం. చిత్తము మనస్సు, హృదయం. చిత్తము మనస్సు, హృదయం. జలం నీరు, ఉదకము, తోయము. జలం నీరు, ఉదకము, తోయము. జెండా కేతనం, పతాకం. జెండా కేతనం, పతాకం. తండ్రి అయ్య, జనకుడు, పిత. తండ్రి అయ్య, జనకుడు, పిత. పిత. ప్రకృతి వికృతి అక్షరం, అక్కరం. అక్షరం, అక్కరం. అద్భుతం, అబ్బురం. అద్భుతం, అబ్బురం. అద్భుతం. ప్రకృతి వికృతి, అబ్బురం. ఆశ్రయం ప్రకృతి, ఆసర వికృతి. కాంక్ష లాస్ట్ 2022లో టెట్లో మనకి కాంక్ష అని బిట్టిచ్చాడు ప్రకృతి వికృతికి. ఇక్కడ ఆప్షన్లో కచ్చ, ఖర్చు, కుచ్చు అని ఇచ్చాడు. బై మిస్టేక్లో నేను ఖర్చుకి మర్చిపోయి కుచ్చు అని పెట్టేశాను. అంటే కొమ్ము పక్కన పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి చిన్న కొమ్ము దీర్ఘాలు కూడా మనం మర్చిపోతే మార్క్స్ పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంక్ష అంటే ఖర్చు, కుచ్చు కాదు, ఖర్చు. చంద్రుడు, చంద్రుడు. తీరం, దరి. తీరం, దరి. దివ్య ప్రకృతి, దివ్య వికృతి. ధర్మం ప్రకృతి, ధమ్మం వికృతి. పంక్తి, బంతి. పంక్తి, బంతి. పక్షి, పక్కి. పక్షి, పక్కి. భోజనం అంటే బోనం.
భోజనం ప్రకృతి, బోనం వికృతి. యోధుడు జోదు, యోధుడు జోదు. రత్నం రతనం. విధం విధం, విధం విధం. సంధి సంధి. స్తంభం కంబం, స్తంభం కంబం. స్థలం తలం, స్థలం తలం. స్నానం తానం, స్నానం తానం. నానార్థాలు. అంకురం మొలక, జలము రక్తము. అంకురం అంటే మొలక, జలము రక్తము. గంగా నది, భగీరథి నీరు. గంగా నది, భగీరథి నీరు. చీర అంటే నార, చీర, గోచి, రేఖ. చీర అంటే నార, చీర, గోచి, రేఖ. తార అంటే నక్షత్రం, ఓంకారం, వాలి భార్య. తార నక్షత్రం, ఓంకారం, వాలి భార్య. తీర్థం అంటే నీరు, పుణ్యఫలం. తీర్థానికి నానార్థాలు. నీరు, పుణ్యస్థలం. దర్శనం అంటే చూపు, కన్ను, బుద్ధి. దర్శనం చూపు, కన్ను, బుద్ధి. దివి అంటే స్వర్గం, ఆకాశం. నానార్థాలు దివికి. స్వర్గం, ఆకాశం. ధర్మం పుణ్యం, యాగం న్యాయం. ధర్మం పుణ్యం, యాగం న్యాయం. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన. ప్రతిష్ట, కీర్తి, స్థాపన. ఫలము అంటే పండు, ప్రయోజనం. ఫలము అంటే పండు, ప్రయోజనం. బతుకు జీవితం, ఆధారం. బతుకు జీవితం, ఆధారం. మందిరానికి నానార్థాలు. గుడి, ఇల్లు. గుడి, ఇల్లు. మాట పలుకు, నింద. మాట పలుకు, నింద. మిత్రుడు సూర్యుడు, స్నేహితుడు. మిత్రుడు సూర్యుడు, స్నేహితుడు. రక్తం ఎరుపు, రుధిరం. రక్తం ఎరుపు, రుధిరం. వర్షం వాన, సంవత్సరం. వర్షం వాన, సంవత్సరం. విహగము, విహగము పక్షి, పావురము. విహగము అంటే పక్షి, పావురం. నానార్థాలు. సంతానానికి నానార్థాలు. బిడ్డ, కల్పవృక్షం, కులం. సంతానం, బిడ్డ, కల్పవృక్షం, కులం. సమాజం సభ, మనుషుల గుంపు. సమాజం సభ, మనుషుల గుంపు. సీమ దేశం, వరిమడి గుర్తు. సీమ దేశం, వరిమడి గుర్తు. సుధాకి నానార్థాలు. అమృతం, పాలు, నీరు. సుధా అంటే అమృతం, పాలు, నీరు. ప్రత్యయార్థాలు. గురువు అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు. అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు ఉపాధ్యాయుడు. అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. దాశరథి దశరథుని కుమారుడు, శ్రీరాముడు. దాశరథి దశరథుని కుమారుడు, శ్రీరాముడు. ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు, పుణ్యాత్ముడు. ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు, పుణ్యాత్ముడు. నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనం కలది పట్టణం. పక్షి ధ్వంసకుడు. పక్షి ధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు, వేటగాడు. పక్షులను ధ్వంసం చేసేవాడు, వేటగాడు. భాస్కరుడు కాంతిని కలుగజేయవాడు, సూర్యుడు. భాస్కరుడు కాంతిని కలుగజేయవాడు, సూర్యుడు. విద్యార్థి విద్యార్జన చెయ్యువారు. విద్యార్థి విద్యార్జన చెయ్యువారు. విహంగం ఆకాశంలో వెళ్ళునది పక్షి. ఆకాశంలో వెళ్ళునది పక్షి. శరీరం శరీరానికి వృత్యర్థం. రోగాదులు శిథిలమయ్యేది మేను. రోగాదులచే శిథిలమయ్యేది మేను. సూర్యుడు అంటే శౌర్యము ప్రదర్శించేవాడు, వీరుడు. సూర్యుడు అంటే శౌర్యము ప్రదర్శించేవాడు, వీరుడు. హృదయం హరింపబడినది గుండె. హృదయం హరింపబడినది గుండె. క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రాంతం, దేవాలయం. క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రాంతం, దేవాలయం. అలాగే మనకి రిమైనింగ్ 10th క్లాస్లో కూడా వృత్యర్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అంగన శ్రేష్టమైన అవయములు కలది. అంగన అంటే శ్రేష్టమైన అవయములు కలది. అమృతం మరణం పొందింపనిది. అమృతం అంటే మరణం పొందింపనిది, సుధా. మరణం పొందింపనిది, సుధా. శ్రేష్టమైన అవయము కలది స్త్రీ. అంగన అంటే శ్రేష్టమైన అవయములు కలది స్త్రీ. అమృతం మరణం పొందినది, సుధా. మరణం పొందినది, సుధా. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు, శివుడు. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు, శివుడు. ఖరి తొండం కరము కలది ఏనుగు. ఖరి తొండం కరము కలది ఏనుగు. గురువు అంధకారమనే అజ్ఞానమును ఛేదించువాడు.
అంధకారమనే అజ్ఞానమును భేదించువాడు ఉపాధ్యాయుడు. చిత్రగ్రీవం చిత్రమైన వివిధ వర్ణాలతో కూడిన కంఠం కలది పావురం. చిత్రగ్రీవం అంటే పావురం. చిత్రమైన వివిధ వర్ణాలతో కూడిన కంఠం కలది. ఝరి కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం. ఝరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం. తాపసుడు తపస్సు చేసేవాడు ముని. దేహుడు దేహం కలవాడు ప్రాణి. పతివ్రత పతిని సేవించుటయే నియమముగా కలిగినది సాధ్వి. పతివ్రత పతిని సేవించుటయే నియమముగా కలిగినది సాధ్వి. పక్షాలు రెక్కలు కలది పిట్ట. పవనజుడు పవనుని వలన వాయువునకు పుట్టినవాడు హనుమంతుడు. పవనుని వలన వాయువునకు పుట్టినవాడు హనుమంతుడు. పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి. పుత్రుడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు. పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు. భవుని శివుని భార్య పార్వతి. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు. ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి. మూషికము అన్నాదులను దొంగలించేది ఎలుక. మోక్షం జీవుణ్ణి పాశం నుండి విడిపించేది ముక్తి. వనం నీరులో పుట్టినది పద్మం. శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు. సన్యాసి సర్వము న్యాసం వదిలివేసిన చేసినవాడు. సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్ధి. ప్రకృతి వికృతులు. అంబ అంటే ప్రకృతి, అమ్మ అంటే వికృతి. ఆజ్ఞ ఆన. ఆర్యుడు అంటే అయ్య. ఆసక్తి. ఆహారం ఓగిరం. ఉపాధ్యాయుడు అంటే వజ్జ. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు. కష్టం కస్తి. కవి అంటే కయి. కవిత. కార్యము అంటే కర్జము. కావ్యం అంటే కబ్బం. వికృతి. కుడ్యం అంటే గోడ. కులం అంటే కొలం. గుణం అంటే గుణం. గుహ అంటే గోబ. గృహం వేరు, గుహ వేరు. గుహ అంటే కొండ గృహలు, గుహ అంటే గోబా వస్తుంది. వికృతి. గృహం అంటే గేము. గౌరవం గారవం. చిత్రం చిత్తరువు. ఛాయ అంటే ఛాయ. జ్యోతి. దోషం. ధర్మం. దమ్మం. నిద్ర. నిత్యము. నిత్యము అంటే నిత్యము. పక్షం. పక్క. పక్షి. పక్షి. పంక్తి అంటే బంతి. పట్టణం. పట్టం. పుణ్యం. పుత్రుడు. బొట్టెడు అంటే బొట్టుడు. వికృతి.
పుస్తకము పొత్తము, పుస్తకము అంటే పొత్తము. పుష్పం పువ్వు, పుష్పం పువ్వు. ప్రాణం పానం, ప్రాణం అంటే పానం. బంధువు బంధువు, బంధువు అంటే బంధువు. భాష అంటే భాష, భాష భాష. భిక్ష, ఇక్కడ భిక్ష బిచ్చం వస్తుంది. భిక్షకి బిచ్చం, భిక్షకి బిచ్చం వస్తుంది. ఇదిగోండి. నెక్స్ట్ భక్తి భక్తి, భక్తి అంటే బత్తి వస్తుంది. భాగ్యం అంటే భాగ్యం, భాగ్యం అంటే భాగ్యం వస్తుంది. బ్రహ్మ బొమ్మ బొమ్మ, బ్రహ్మ బొమ్మ బొమ్మ. యాత్ర అంటే జాతర, యాత్ర అంటే జాతర. లక్ష్మి లచ్చి, లక్ష్మి అంటే లచ్చి వస్తుంది. లేఖ 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 లేఖ. రత్నం అంటే రతనం, రత్నం రతనం వస్తుంది. రాట్టు రేడు, రాట్టు రేడు. రాశికి రాశి వస్తుంది. రాజ్ఞి రాణి, రాజ్ఞి రాణి. వాటిక వాడ, వాటిక అంటే వాడ. విజ్ఞానం విజ్ఞానం, విజ్ఞానం విజ్ఞానం. విద్య విద్య విద్య, విద్య విద్యకి విద్య విద్య. శక్తికి శక్తి, శక్తి శక్తి వస్తుంది. శాస్త్రము చట్టము, శాస్త్రము అంటే చట్టము వస్తుంది. స్త్రీ అంటే సిరి, స్త్రీ సిరి. వికృతి సుఖము అంటే సుఖం, సుఖం సుఖం. స్వామి అంటే సామి, స్వామికి వికృతి సామి. అంతేగా ఈ వీడియో. ఇంకా రిమైనింగ్ అర్థాలు తర్వాత నానార్థాలు మిగతా క్లాస్లో ఉన్నవన్నీ కూడాను చేస్తాను.